ఈసీ న్యూస్కి స్వాగతం. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సంక్షేమ రాజ్యము భారత రాజ్యాంగం పేరుతో ఆగస్టు 15 నుండి సెప్టెంబర్ 14 వరకు నెల రోజుల పాటు ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించినట్లు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు కేఎంఏ సుభాన్ తెలిపారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత రాజ్యాంగము కల్పించిన సాంస్కృతిక బహుళత్వము సామాఖ్య విధానము రద్దు చేయబడుతున్నాయన్నారు. క్రమంగా మన రాజ్యము ప్రజాస్వామ్యం నుండి నియంత్రణ వైపు మరలించబడుతుందన్నారు. ఈ నేపథ్యంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రజలను రాజ్యాంగం విలువల వైపుకు పిలిచే వారిలో రాజ్యాంగ చైతన్యం కల్పించే ఉద్యమానికి పూనుకున్నదన్నారు. భారత రాజ్యాంగము రచన సంక్షేమ రాజ్య స్థాపన కోసమే జరిగిందని, భారత ప్రజలు కుల, మత, జాతి, ప్రాంత, లింగ, భాషలకు అతీతంగా 1949 సెప్టెంబర్ 26వ తేదీన చేసుకున్న ఒప్పందమే మన రాజ్యాంగం అన్నారు. ప్రజలు, పాలకులు ఈ రాజ్యాంగబద్ధంగానే ప్రవర్తించవలసి ఉంటుందన్నారు. దురదృష్టవశాత్తు రాజ్యాంగ పీఠికలో మనము ప్రకటించుకున్న విలువలు 75 ఏళ్ళు గడిచినా మన పాలకులు ఇప్పటికీ సాధించలేకపోయారన్నారు. మన ఎన్నికల విధానము ఎన్నికల కమిషన్ చేత ఈవీఎంల ద్వారా కార్పొరేటర్లకు అధికారం కట్టబెట్టేదిగా మారిపోయిందన్నారు. పౌర హక్కులు, గిరిజనుల హక్కులు, రాజ్యాంగ ప్రసాదించిన ప్రజాస్వామ్య హక్కులు రోజు రోజుకు అడుగంటుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా సభ్యులు సయ్యద్ నవీద్, ఎస్కే జానీ, చందు, షబ్బీర్, ఎస్కే హుసేని, ఎస్కే నాసిర్, ఎస్కే వాహిద్ పాల్గొన్నారు. వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని 1949 నవంబర్ 26వ తేదీన భారతదేశానికి జాతి, కుల, మత, ప్రాంత, లింగ, భాషలకు అతీతంగా అందరం కలిసి భారతదేశ ప్రజలమగు మేము అనేటువంటి ఆ స్ఫూర్తితోటి భారతదేశానికి ఒక రాజ్యాంగాన్ని సమర్పించుకున్నాం. ఒక ఒప్పందం ద్వారా మనమందరం దానికి ఆమోదించాం. దురదృష్టవశాత్తు 1949 నుంచి ఇప్పటి వరకు 2 తరాలు దాటిపోయాయి. కానీ భారత రాజ్యాంగపు స్ఫూర్తి, ఆ మొదటి తరంలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి క్రమంగా ఇప్పుడు వచ్చేటువంటి ఈ 2 తరాలలో తగ్గిపోయింది. కుల, మత, ప్రాంత, భాష వగైరాల విద్వేషాల ద్వారా ఈరోజు భారతదేశానికి ఆ రాజ్యాంగం ద్వారా అందవలసినటువంటి ప్రయోజనాలు అందకుండా పోయిన ప్రమాదం ఏర్పడింది. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఈ ఒక నెల క్యాంపెయిన్ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 14వ తేదీ వరకు భారత రాజ్యాంగ పీఠిక యొక్క వాస్తవ అర్థాలను 2 లక్షల మంది ప్రజలకు పరిచయం చేయాలని, తెలియపరచాలనేటువంటి విషయంతో ఒక ప్రచార కార్యక్రమాన్ని తీసుకుంది. భారతదేశ ప్రజలమగు మేము సార్వభౌమ సత్తాక లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నటువంటి దాంట్లో నుంచి సార్వభౌమత్వం అంటే ఏ దేశానికి లొంగము అని చెప్పుకున్నాం. కానీ అగ్రరాజ్యాల ముందు తల వంచేటువంటి పరిస్థితి వచ్చింది. ప్రజాస్వామ్యం అని చెప్పి అనుకున్నాం, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల ద్వారా పరిపాలించేటువంటిది. కానీ ఈరోజు ఎన్నికల కమిషన్ చేత ఈవీఎంల ద్వారా కార్పొరేట్లకు అధికారం పెట్టేటువంటి ప్రజాస్వామ్యంగా ఎన్నికల ప్రక్రియగా దీన్ని మార్చబడింది. ఎన్నికలు ఖరీదైనటువంటి వ్యాపారంలాగా మారిపోయాయి. రోజు రోజుకు భారతదేశం యొక్క అప్పులు పెరిగిపోయాయి. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు. చివరికి రష్యా నుంచి అతి తక్కువ ధరతో క్రూడ్ ఆయిల్ కొన్నటువంటి మనం ఆ ప్రయోజనాల్ని భారతదేశ ప్రజలకు అందనివ్వకుండా అదానికి ఇవ్వడం ద్వారా కార్పొరేట్ కంపెనీలకు దాని యొక్క ప్రయోజనాలు చేకూర్చేటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది. భారతదేశంలోని ప్రజలకు 33% అడవులు ఉంటేనే గౌరవప్రదమైన, ఆరోగ్యకరమైనటువంటి ప్రాణవాయువు, ఆక్సిజన్ దొరుకుతుంది. అటువంటి అడవి ఇప్పుడు 12% తగ్గించేటువంటి చట్టాలు కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ విధంగా మనం మాట్లాడుకోవాలన్నా కూడా ఆక్సిజన్ సిలిండర్లు తీసుకొని మాట్లాడే పరిస్థితి. అభివృద్ధి అంటే పర్యావరణ విధ్వంసం కాదు, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ అభివృద్ధి జరగాలి అని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కోరుకుంటుంది. నిరుద్యోగం ప్రబలింది. రైతులు లక్షలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రోడ్ల మీద సంవత్సరాల తరబడి రైతులు ధర్నాలు చేసినా కూడా గతిలేని పరిస్థితి వచ్చింది. అటువంటిదే
దళిత మైనారిటీల హక్కులు ప్రతి క్షణం ఎక్కడో బుల్డోజింగ్. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు కూడా దీని మీద కామెంట్ చేయవలసి వచ్చింది. చట్టరహితమైనటువంటి ఒక రాజ్యం ఇక్కడ వికృతమైన ఆటవిక రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి పనిచేస్తా ఉంది. ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయాలి, కోర్టు మీద పెట్టాలి, కోర్టు దానికి శిక్ష విధించాలి, అది అమలు చేయాలి తప్ప ఒక 10 మంది కలిసి ఇదే నేరం అని మేమే నిర్ణయించుకొని మేమే న్యాయమూర్తులమై మేమే శిక్షను విధించేటువంటి ఒక ఆటవిక రాజ్యం కూడా ఈ 75 సంవత్సరాల కాలంలో మనం పెంచుకోవడం జరిగాం. భారత రాజ్యాంగం బహుళ సాంస్కృతిక సమాఖ్యలా ఏర్పడింది. రాష్ట్రాల హక్కులు, దేశాల హక్కులు హరించివేయబడుతున్నాయి. దురదృష్టవశాత్తు మన స్థానిక పార్టీలు ఆ పైన ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వాలకి జోహుకుమని చేస్తూ తమ హక్కుల్ని గుంజేసుకుంటున్నా కూడా మౌనం వహించేటువంటి పరిస్థితి, దుర్మార్గమైన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. వీటన్నిటినీ ఓటు అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు, పార్లమెంటు నుంచి మన పంచాయతీ వరకు పారదర్శకమైన ప్రజలకు అనుకూలమైనటువంటి సంక్షేమ రాజ్యాన్ని భారత రాజ్యాంగం ఇచ్చింది. దాని యొక్క విలువల్ని ప్రజల వరకు తెలియపరిచేందుకోసంగా ఒక నెల క్యాంపెయిన్ మనం తీసుకున్నాం. ఇందులో స్ట్రీట్ క్యాంపెయిన్స్ కావచ్చు, తర్వాత కార్నర్ మీటింగులు, చిన్నపాటి సమావేశాలు, పత్రికా సమావేశాలు, వీటన్నిటి ద్వారా ప్రజలకు భారత రాజ్యాంగం దాని యొక్క పీఠిక యొక్క అసలైనటువంటి అర్థాలను తెలియచెప్పేందుకోసంగా వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా భారత రాజ్యాంగం సంక్షేమ రాజ్యం అనేటువంటి నినాదంతో ఒక క్యాంపెయిన్ తీసుకుంది. ఆ క్యాంపెయిన్లో భాగంగానే ఈరోజు నెల్లూరు నగరంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ ఉత్తమమైనటువంటి ఆశయంతో మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దీన్ని విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల వరకు చేర్చడంలో మీ వంతు బాధ్యతని మీరు కూడా నిర్వర్తిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.